హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న తనూజాతో మాట్లాడుతూ తనూజాకి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే, ఈ వారం తనూజాకి జరిగిన అన్యాయానికి కారణంగా నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం డైరెక్ట్గా తనూజాని కెప్టెన్సీ కంటెండర్స్ని చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి తనూజాని డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్గా ఎలా అనౌన్స్ చేశాడు, ఏం ప్రాసెస్ పెట్టి అనౌన్స్ చేశాడు అనేది ఎపిసోడ్ని పూర్తిగా చూస్తే కానీ మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదనిపిస్తుంది. ఇక అలాగే దివ్యకి మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడు. ఏంటి దివ్య, నువ్వు పర్సనల్గా కాకుండా గేమ్ పరంగా ఇమ్మాన్యుయల్ని కెప్టెన్ చేయాలని, నువ్వు నీకు సపోర్ట్ చేశాడని, నువ్వు ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేయాలని తనూజాని తీసేసావా? అంతకుముందు నువ్వు నీ టీం గురించే ఆలోచించకుండా కళ్యాణ్ని పీకి అటు సైడ్ పడేశావు. ఎందుకంటే కళ్యాణ్ని ఉంచితే ఆ క్రెడిట్ మొత్తం కళ్యాణ్కి పోతుంది, నీకు అస్సలు క్రెడిటే రాదు గేమ్స్ ఆడినా కూడా అని. అలాంటిది నువ్వు ఇమ్మాన్యుయల్ కోసం ఆలోచించడం, ఇమ్మాన్యుయల్ని కెప్టెన్ చేయాలనుకోవడం, తనూజాని తీసేయడం, ఇవన్నీ కూడా ఎవరికైనా పని లేని వారికి చెప్పు, నాకు కాదు. నువ్వు పర్సనల్ గ్రజ్తోనే తీసేసావు. తనూజాని తీసేసిన తర్వాత భరణి వైపు ఒక లుక్ ఇచ్చావు చూడు, ఆ లుక్తోనే అర్థమైపోతుంది నీ బిహేవియర్ ఏమిటో అంటూ దివ్యకి ఇచ్చి పడేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత డెమాన్తో మాట్లాడుతూ, డెమాన్ నువ్వు టాస్క్లో ఆడుతున్నావు కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో ఎక్కడో సైడ్ అయిపోతున్నావు. నీ టాస్క్లో పర్ఫార్మెన్స్ అదరహో అనిపించేలాగా ఉన్నా కూడా ఆ తర్వాత నీ పర్ఫార్మెన్స్ పూర్తిగా చెప్పబడిపోతుంది అంటూ డెమాన్ అయితే చెప్తున్నాడు. ఇక సంజనాతో అయితే హైలైట్ ఆఫ్ ద విషయం అంటూ, సంజన ఈ వారం నువ్వు టాస్క్లో కానీ నామినేషన్స్లో కానీ మొదటగా అవుట్ అయినా కూడా మొత్తం నీ చుట్టే తిరిగేలాగా చేసుకొని కథ మలుపు తిప్పడంలో ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చావు చూడు, ఆ పర్ఫార్మెన్స్కి అందరూ ఫ్లాట్ అమ్మా అంటూ సంజనాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక చివరిలో ఇమ్మాన్యుయల్ని ఓ రేంజ్లో వేసుకుంటున్నాడు నాగార్జున. అయితే ఆ ప్రోమోని చూస్తేనే అర్థమవుతుంది ఇమ్మాన్యుయల్ కూడా గజగజ వణికిపోతున్నాడు. మరి ఇమ్మాన్యుయల్ని నాగార్జున ఏమంటున్నాడు అనేది మీ అభిప్రాయం ప్రకారం కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.